ఓకే. ఓకే. నిన్న ఒరాకిల్‌లో 30,000 మందిని ప్రపంచవ్యాప్తంగా ఊచకోత కోసినారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి టెర్మినేషన్ వచ్చేసి పొద్దున 6 గంటలకు ఒక మెయిల్ వస్తే, ఇంక మీ ఈ రోజు లాస్ట్ రోజు మీదేం లాగిన్స్ పనికిరావు. 2 రోజుల్లో మీరు రిజైన్ చేయండి. లేకుంటే మీ టెర్మినేషన్ జరుగుతుంది అని వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి ఒరాకిల్ సంస్థ ఈ విధంగా వ్యవహరిస్తుంది. నిజంగా చెప్పాలంటే నా కేసు నేను ఒరాకిల్ పైన మొట్టమొదటగా ఒరాకిల్ పైన లేబర్ కమిషనర్‌లో, ఎన్‌హెచ్‌ఆర్‌సీలో, పీఎంఓలో కేసేశాను. ఆ కేసు ఎందుకేసానంటే నేను 16 గంటల పని గంటలు ఒరాకిల్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఎన్నో నేను కంప్లెయింట్స్ ఇచ్చానండి. ఎన్నో కంప్లెయింట్స్ ఇచ్చినా కానీ వాళ్ళ నుంచి రెస్పాండ్ లేదు. దానికి పోను నన్ను ఆ ఒరాకిల్ పాత మేనేజర్స్‌తోని, టీమ్‌మేట్స్‌తోని బెదిరించడము, నిన్ను బ్లాక్‌మెయిల్ చేయడము. నిజంగా కూడా ఒరాకిల్ ఇటువంటి హీనమైన చర్యలకు పాల్పడుతుంది. నిన్న జరిగిన ఊచకోత నిజంగా చెప్పాలంటే నేను 18 న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్ రాశానండి నిన్న. ఎంత దరిద్రమైన చర్య ఒరాకిల్ పూనుకుంటుందంటే మన ఇండియాలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ ఒరాకిల్ మాత్రం అమెరికన్ జాత్యహంకార దురహంకారంతోని ఇండియన్స్ ఎంప్లాయీస్ పైన రేసిస్ట్ రిమార్క్స్ చేస్తూ చాలా విపరీతమైన ధోరణి ప్రదర్శిస్తుంది. దాని గురించి రేసిస్ట్ రిమార్క్ల గురించి కూడా ఎన్నోసార్లు గలమెత్తినాను నేను. కానీ వాటిని ఏనాడు పట్టించుకోలేదు. ఒరాకిల్ వ్యవస్థ, హెచ్ఆర్ వ్యవస్థ ఒక దొంగల ముఠ అది. ఆ దొంగల ముఠాకు నాయకుడే ఈ ల్యారీ ఎలిసన్, ఈ మైక్ అండ్ క్లే. ఈ దొంగల ముఠాకు 70 ఈమెయిల్స్ పైన రాసినా కానీ వాటి నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు. అంటే ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ను భయభ్రాంతులు చేస్తున్నారు. నేను ఉన్న ఐటీ ఎంప్లాయీస్ను నిన్న ఒరాకిల్ ఎవరైతే టెర్మినేట్ అయినారో వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే మీరందరూ రండి, ఒరాకిల్ ఎందుకు దిగిరాదో లేబర్ కమిషన్లో కంప్లైంట్ చేయండి. అవసరమైతే శాంతియుతమైన ధర్నాకైనా మనము వెనకాడొద్దు. నిజంగా ఈ ధర్నా చేసినట్టయితే ఒరాకిల్ మేనేజ్మెంట్లో వణుకు పుట్టాలి. కానీ చాలామంది కూడా నాకు రిలీవింగ్స్ లెటర్స్ రావు, నాకు పీఎఫ్ రాదు, నాకు గ్రాట్యుటీ రావు అని భయపడుతున్నారు. మీరు ఎటువంటి భయాలకు మీరు లొంగద్దు. లేబర్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఏదో రాకపోతే మీరు లేబర్ కమిషన్ను సంప్రదించవచ్చు. ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆటోమేటిక్గా ఆన్లైన్లో చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా నిన్నటి జరిగిన చర్య చాలా దురదృష్టమైన చర్య. ఎందుకంటే ఎంతోమంది జీవితాలను ఒరాకిల్ ఒక్క రోజులో బయటకు పడేసింది. వాళ్ళకి అట్లీస్ట్ ఒక 3 నెలలో 6 నెలలో ముందు చెప్పుంటే వాళ్ళు ఇంకొక సంస్థలో జాయిన్ అయ్యి ఇంకొక ఆల్టర్నేట్ చూసుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఈ ఒరాకిల్లో టెర్మినేషన్స్ కూడా అంతా ఎట్లా జరుగుతున్నాయంటే ఎవరైతే ఎంప్లాయీస్ వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళను ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు వాళ్ళు స్వస్తి పలకాలి. ఎందుకంటే ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళని శిక్షించడం కాదు, ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళని శిక్షించండి మీరు. దానికి ఎగ్జాంపులే మా టీంలో ఉదాహరణ. నిజంగా కూడా ఇట్లాంటివి కూడా మీ మీడియా ముఖంగా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చేసి కూడా ఎవరైతే న్యాయం జరగట్లేదో డెఫినెట్గా మీరు ఎన్‌హెచ్‌ఆర్‌సీని, లేబర్ కమిషనర్లు వీళ్ళందరినీ కూడా సంప్రదించవచ్చు. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఐటీ ఒక జీవితం కాదు. ఎందుకంటే ఐటీ లేకుండా కూడా ఎన్నో రకాల జాబ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంతకుముందు చెప్పాను నేను. ఒక ప్లంబర్ కూడా ఒక ఐటీ ఎంప్లాయీ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. సో డిగ్నిటీ లేబర్ ఈజ్ అవర్ కాన్సెప్ట్.